రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసిపోయింది, అంటే ముగిసిపోతుంది. 15వ తారీఖు గడువు నామినేషన్లకి చివరి రోజు. ఆ రోజులోపు వేస్తే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో ఉన్నట్టు, లేకపోతే ముగ్గురు వైసీపీ అభ్యర్థులు యథాతథంగా వాళ్ళే సెలెక్ట్ అయిపోతారు, ఏకగ్రీవ ఎన్నికైపోతారు. అప్పుడు ఇక తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో శూన్యమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టాక మొట్టమొదటిసారి రాజ్యసభ గడప తొక్కాక ఈ రోజు వరకు రాజ్యసభలో దానికి లేని రోజంటూ లేదు. అది ఎన్టీ రామారావు ఉన్నా, చంద్రబాబు ఉన్నా, మధ్యలో ఓడిపోయిన టైంలో కూడా రాజ్యసభలో ఎప్పుడు అవకాశం ఉంటానే ఉండే. మొట్టమొదటిసారి రాజ్యసభలో శూన్యమవుతున్నటువంటి సందర్భం ఇదే. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం ఓటమి గత చరిత్రలో, అంటే తెలుగుదేశం పార్టీ 1982లో పెట్టి 83లో అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంత తక్కువ సీట్లు ఎప్పుడు రాలేదు, కేవలం 23 స్థానాలు అన్నటువంటి. దానివల్లనే ఆ పరిస్థితి ఫేస్ చేస్తుంది. ఒక్క రాజ్యసభ స్థానానికి కూడా అవకాశం దక్కకపోవడం, వైసీపీ అసంతృప్తులతో తీసుకుని ఓట్లేపించుకోవాలని అనుకున్నారు. నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, రూల్ ప్రకారం అది అసాధ్యమైనటువంటి పని. అసంతృప్తుల ఓట్లు చెల్లుబాటుకో, అక్కడ అబ్జెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. కాబట్టి అవకాశం లేదు. దాంతో అనర్హత వేయించుకునేటట్టు అవుతుంది కన్సర్న్డ్ ఎమ్మెల్యే క్యాండిడేట్. అందుకని వాళ్ళు ఇప్పుడు దీంట్లో వాళ్ళకి అందరికీ కూడా తెలుసు, గతంలో ఓట్లు వేశారు కదా, ఓటేసి చూపించాలి మన అభ్యర్థి, మనకు సంబంధించిన ఏజెంట్కి. అక్కడతోనే ఇరుక్కుపోతారు, అక్కడే వాళ్ళని యాక్షన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. కాబట్టి అసాధ్యమైనటువంటి పని. ఇంకోటి, ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన 4 మీద ఎవరైతే వైసీపీ రెబల్స్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ లాంటివి కూడా పెట్టున్నారు. కాబట్టి యాక్షన్ తీసుకోలేదు, ఇంకా కావాలనే ఆపారు. ఒకవేళ పోటీకి కనుక దిగితే, అంటే 15వ తారీఖు నామినేషన్ కనుక వేయిస్తే, 15వ తారీఖు లాస్ట్ కాబట్టి, అప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది బ్లాక్మెయిలింగ్ వ్యవహారమా కాదా, నైతికం అనైతికం అంటే రాజకీయాల్లో ఇప్పుడు నైతికత గురించి చర్చలు పక్కెళ్ళిపోయినాయి. ఎవరు ఎంత అనైతికంగా చేస్తూ నైతికమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తారో వాళ్ళే మేలన్నటువంటి కోణంలో సాగుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి అది అనైతికమే అవుతుంది. వీళ్ళు చేసేది అనైతికమే, వాళ్ళు చేసేది అనైతికమే అవుతుంది. కాబట్టి నెక్స్ట్ అయితే చంద్రబాబు గారు మాత్రం వద్దని చెప్పారని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఓ పక్కన కేంద్రంతో చర్చలు, అదే బీజేపీ అధిష్టానంతో చర్చలు, ఓ పక్కన పవన్ కళ్యాణ్తో చర్చలు, వీటన్నిటి మధ్యన ఒక క్యాండిడేట్ పెట్టి ముందు అతను గెలిపించుకోవడానికి రకరకాల ఎత్తులేస్తూ ఈ నెలాఖరు దాకా అదే పని మీద ఉండాల్సి వస్తుంది. టైం వృధా తప్పించి మనకు ఒరిగేది లేదు, చచ్చేది లేదు, అది చివరికి అయ్యేది కాదు. ఎందుకు వదిలేసేయమని చెప్పారని. అందుకనే ముందు వరలరామయ్యను తర్వాత కోనేరు సతీష్ పేర్లు చర్చలోకి వచ్చి ప్రస్తుతం ఆగిపోయింది. ఇక ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ అయితే తప్ప రాజ్యసభలో బరిలో తెలుగుదేశం పార్టీ ఉండకపోవచ్చు.